హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజైతే మీకు ఉసిరికాయ పచ్చడి అయితే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడైతే ఎక్కువ వస్తాయి కదండి ఉసిరికాయలు. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని ఉసిరికాయలను అయితే దాంట్లో వేసుకొని కొద్దిసేపు ఉంచి కడుక్కొని శుభ్రంగా ఒక పొడిగుడ్లో వేసుకొని తుడుచుకొని పక్కన పెట్టుకోండి. ఇవి ఉసిరికాయ పచ్చడి రోజు కొద్ది కొద్దిగా కార్తీక మాసంలో ఎక్కువ తింటాం కదండి, వేసుకోవాలంటారు కార్తీక మాసంలో. ఇలా ట్రై చేసి చూడండి. ఒక బాండి పెట్టి హాఫ్ స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోండి. రంగు మారే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండిలో ఆయిల్ వేసుకొని ఉసిరికాయలను ఇలా స్పూన్ పెట్టి ఇలా అంటే మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే బాండిలో తాలింపు అయితే వేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని కట్టేసేయండి పొయ్య. ఇప్పుడు ఉసిరికాయల్లోంచి గింజలు అయితే సెపరేట్ చేసి ఇలా ముక్కలు అయితే కోసుకోండి. కోసుకొని ఒక స్పూన్ వేసి ఉప్పు, 3 స్పూన్లు కారము, ఇందాక ఆవపిండి మెంతిపిండి వేయించుకున్నాం కదండి, అదే మిక్సీ పట్టుకొని అది కూడా వేసేసుకోండి. ఈ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత తాలింపునైతే ఈ ఉప్పు పట్టిన కారం పట్టిన ముక్కల్లో వేసేసుకొని కలిపేసుకోండి బాగా. అంతేనండి. కొద్దిగా ఆయిల్ సరిపోతే ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా వెల్లుల్లిపాయ, పచ్చి వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నిమ్మరసం కూడా వేసుకోండి. ఒక స్పూన్ పట్టింది నిమ్మరసం. బాగా కలుపుకోండి. 3 రోజుల తర్వాత ఇది టేస్ట్ చూస్తే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఉసిరికాయ పచ్చడి కార్తీక మాసంలో అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.